జర్నలిస్ట్ ఫోరం యొక్క ఒంగోలు డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షుడిగా స్టాలిన్ గారు, అలాగే మన మిత్రులందరూ కూడా ఈ కమిటీలో ఉండడం జరిగింది. అయితే నేడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు మీద జరుగుతున్నటువంటి దాడులు, వాటి మీద వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటి మీద కూడా మేము జర్నలిస్ట్ డెమోక్రటిక్ ఫోరంలో మేము దాని మీద చర్చించి ఒక తీర్మానం రావడం జరిగింది. జర్నలిస్ట్ మీద జరిగే దాడులు మేము వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. అదేవిధంగా అక్రిడేషన్స్ కమిటీలో కూడా కొంత అన్యాయం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే అక్రిడేషన్ కమిటీ ఉన్న వాళ్ళకు మరియు అక్కడ సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. చిన్న పత్రికల వాళ్ళకి, పెద్ద పత్రికల వాళ్ళందరూ కూడా. అయితే ప్రధానంగా ఈ అక్రిడేషన్ సంబంధించి రేపు 23వ తేదీన ఈ కమిటీని మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళా నూతనమైనగా రావాల్సినటువంటి అక్రిడేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అందరికీ సమన్యాయం చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే 23వ తేదీన సోమవారం కలెక్టర్ గారిని కలిసి అక్రిడేషన్ సంబంధించి లేఖ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి స్పందించకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం. అప్పటికి స్పందించకపోతే నిరాహార దీక్షలు, దానికి స్పందించకపోతే ఆమర నిరాహార దీక్షలు కూడా డీజీఎఫ్ తరఫున మేము కూర్చుంటామని చెప్పని దశల వారీగా మేము పోరాటాలు చేసి మాకున్న సమస్యలని, మాకున్న హక్కులు మేము కాపాడుకుంటామని, సమస్యలను ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 23వ తేదీ జరిగేటువంటి కలెక్టర్ కార్యాలయంలో మేము కలిసేటువంటి కార్యక్రమానికి అందరూ జర్నలిస్టులు వచ్చి సపోర్ట్ చేసి మాకు సహకరించవలసిందిగా తెలియబడుతుంది. వర్ధిల్లాలి డీజీఎఫ్, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఫోరం, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం, వర్ధిల్లాలి జర్నలిస్ట్ డెమోక్రటిక్ ఫోరం, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత, వర్ధిల్లాలి శివాజీరావు నాయకత్వం. ఖండించండి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు.